హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే మల్టీగ్రెయిన్ దోశ అండి, అదే హై ప్రోటీన్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే చాలా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. దీనివల్ల మన చాలా ప్రోటీన్స్ మన బాడీకి అయితే అందుతాయండి. ఈ దోశ ఎలా చేసేసుకోవాలో వీడియోలో చూపిస్తాను చూడండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు మినప్పప్పు, ఒక కప్పు ఎర్ర కందిపప్పు ఉంటాయి అవి, ఒక కప్పు పెసరు, ఇంకొక కప్పు రాగులు, ఇంకొక కప్పు శనగ బ్యాళ్ళండి. అన్నీ ఒకటే కప్పుతో అయితే కొలత తీసుకోవాలండి మనము. తర్వాత మెంతులు ఉంటాయి కదండి, అవి ఒక చెంచా తీసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటిని ఒక ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాలి. అలా లేదనుకుంటే ఒక 8 అవర్స్ నానబెడితే సరిపోతుందండి. నేనైతే ఒక నైట్ మొత్తం నానబెట్టేశానండి వాటర్ పోసి. మార్నింగ్ అయితే చాలా బాగా అయితే పప్పులన్నీ నానిపోయాయండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టిన బ్యాళ్ళు ఉన్నాయి కదండి, పప్పులు ఇవన్నీ పప్పు ధాన్యాలు అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని వాటిలో ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి, అల్లం ఉంటే ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. దానికి తగినన్ని వాటర్ అయితే పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. బ్యాటర్ అయితే మరి థిక్గా ఉండకూడదు, మరి అలా అని పలచగా ఉండకూడదు. మనం దోశ వేసుకోవడానికి ఎలా ట్రై చేస్తామో అలా మిక్సీ పట్టుకొని తీసుకోవాలండి. ఇందులో మనం రైస్ అనేది అయితే అస్సలు యూస్ చేయమండి, ఓన్లీ పప్పు ధాన్యాలు మాత్రమే. అలాగే ఇందులో మన టేస్ట్కి సరిపోయేంత ఉప్పు అయితే వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. దీన్ని మళ్ళీ అంత టైం పెట్టుకోవాలి పక్కన తర్వాత వేసుకోవాలి అనేది ఏం లేదండి. మిక్సీ పట్టిన వెంటనే మనం దోశలాగా వేసేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది, మంచి హై ప్రోటీన్ దోశ అండి ఇది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత ఫస్ట్ కొంచెం వాటర్ వేసి మొత్తం తుడిచేసుకొని తర్వాత ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి మొత్తం అప్లై చేసేయాలండి. అప్లై చేసిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా దోశలాగా వేసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. దీనిపైన కొంచెం ఆయిల్ వేసి రెండు పక్కల అయితే బాగా కాల్చుకోవాలండి. ఇది కాలడానికి కొంచెం టైం పడుతుంది. నేను వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోండి 2 సైడ్స్. ఇది మన హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచి చేస్తుందండి. హై ప్రోటీన్ దోశ ఎవరు తినని వాళ్ళైనా కానీ ఇట్టే తినేస్తారు. మన మామూలు దోశలు తిన్నట్టే తినేస్తారండి, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.